ఆలోచన చేసినట్లయితే బైబిల్ గ్రంథంలో అపోజిట్ పౌలు గారు కానివ్వండి, యేసుక్రీస్తు ప్రభు గారు కానివ్వండి, అందరూ చెప్పేది ఒకటి ఏంటి అంటే, మనం దేనికైతే మనం అప్పగించుకుంటామో మనము దానికి దాసులం అవుతామంట. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం మనం చదివినప్పుడు అక్కడ అంటాడు, పాపం నిమిత్తం మరణానికి మనం అప్పగించుకుంటే దానికి మరణానికి మనం దాసులం అవుతాం. అలాగే నీతి నిమిత్తం విధేయతకు మనం అప్పగించుకుంటే విధేయతకు దాసులం అవుతాం అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. ఈ దినాన మరి సహోదరులు చెప్పినట్లుగా ఈరోజు నీవు నేను కనుక దేవునికి మనల్ని మనం అప్పగించుకుంటే, అంటే దేవునికి విధేయత కలిగి మన హృదయాలను దేవునికి అప్పగించుకుంటే, అంటే యేసుప్రభు వారు అడిగేది చాలా సింపుల్గా ఆయన ఒకటే మాట చెప్తున్నాడు. ఆయన ఏమనంటే, ఆయన మీ ఆస్తులు అడగట్లేదు, లేకపోతే మీ యొక్క జీవితాంతకాలము ఆయన అడగట్లేదు. ఆయన అడిగేది ఒకటే, నువ్వు హృదయపూర్వకంగా యథార్థత కలిగి జీవించు. ఎలా అంటే యేసుప్రభు వారు చెప్పాడు కొన్ని పద్ధతులు, కొన్ని విధానాలు చెప్పాడు ఆయన. ఏంటి అంటే, నువ్వు ఎవరిని మోసం చేయకు, నీ జీవితం నీవు జీవించు, నీకు నేను తోడుగా ఉంటా అని చెప్పాడు ఆయన. అంటే యేసుప్రభు చెప్పిన మాటను మనం ఆలోచన చేసినప్పుడు చూడండి, యథార్థవంతంగా నీవు నేను జీవించడానికి ఇష్టపడితే నీతో నాతో ఆయన మనతో నడవడానికి సిద్ధంగా ఉన్నాడు. చిత్తం గట్టిగా దేవుని స్తోత్రం. ఆమె చూడండి, యోగు గారు మరి దేవశాఖలు చెప్పినట్టుగా యథార్థవంతంగా దేవునితో నడిచాడు ఆయన, మరి దేవుడు ఆయనకి న్యాయాన్ని తీర్చాడు. అబ్రహాము దేవునితో నడిచాడు కాబట్టి వృద్ధి చెందాల్సినటువంటి వయసులో దేవుడు సంతానాన్ని ఇచ్చాడు. అలాగే విశ్వాసానికి తండ్రిని చేశాడు. ఈ భూప్రపంచం మీద అత్యధిక ధనికుని కూడా చేశాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు ఆలోచన చేయండి. ఈరోజు మనం ఇంకా కష్టాల్లో ఉన్నాము. చూడండి, మన ఈ కూడిక ఉద్దేశం ఏంటి అంటే, మేము ఈ యొక్క సంఘం స్థాపించి ఇవాళకి ఒక 12 సంవత్సరాలు 11 సంవత్సరాలు పూర్తయిందనేటువంటి సందర్భంతో ఈ యొక్క కూడిక పెట్టాం. అయితే మీ అందరికీ కూడా మేము చెప్పాలనుకున్నది ఏంటి అంటే, మనము దేవునికి ఇవ్వటము అంటే మనం అనుకుంటాము కానుకలు ఇవ్వటము, లేకపోతే ఒక బియ్యం ప్యాకెట్ ఇవ్వడము, లేకపోతే ఒక భోజనాలు పెట్టుకోవడము, లేకపోతే ఒక వస్తువు కొనడము అనుకుంటాం. అవి మాత్రమే కాదు, మొట్టమొదటిగా మనం ఇవ్వాల్సింది మన హృదయాన్ని ఇవ్వాలి. దేవునికి మనం అప్పగించుకోవాలండి. ఈరోజు చూడండి, ఒక భార్య భర్తకు అప్పగించుకున్నట్లుగా తల్లిదండ్రులు, అలాగే తల్లిదండ్రులు పిల్లలు తల్లిదండ్రులకు అప్పగించుకున్నట్లుగా ఎలాగైతే వారి మాటలు ఒకరి మాటలు ఒకరు వింటూ ఉంటారో, అదేవిధంగా మనం దేవుడికి మనం అప్పగించుకుంటే దేవుడు మనం అడిగిన దానికి దేనికి కూడా ఆయన ఆలోచన చేయలేడు. ఎందుకంటే నువ్వు అడగక నువ్వే అక్కర్లు తీర్చే దేవుడు నీతో ఉన్నప్పుడు అలా అడగాల్సిన పని ఏంటండి? ఈరోజు మనలో చాలా మంది ప్రార్థన చేస్తాం, ప్రభా నాకు మంచిగా చదువుకునే జ్ఞానం ఇవ్వు, లేకపోతే నాకు మంచి ఉద్యోగాన్ని ఇవ్వు, లేకపోతే నాకు ఆస్తులు ఇవ్వు ప్రభా, అప్పులు తెచ్చు ప్రభా, ఇల్లు కట్టుకోవాలి ప్రభా, మా పిల్లల పెళ్లిళ్ళు చేసుకోవాలి ప్రభా. ఈ ప్రార్థనలు ఎందుకు చేస్తున్నాం అంటే, మనలో ఎక్కడో ఇంకా విశ్వాస లోపం ఉండిపోయింది. ఏముండిపోయిందండి? ఎక్కడో ఒక చిన్న విశ్వాస లోపం ఉండిపోయింది. ఎందుకంటే చూడండి, ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండలేచి అక్కడ పడుతుంది అన్నాడు ఆయన. కానీ మనం ప్రార్థన చేస్తే మన కష్టాలు ఎందుకు పోవట్లేదు అంటే, మనలో ఇంకా ఎక్కడ ఉన్నాం, మనలో ఎక్కడో చిన్న లోపం ఉంది, విశ్వాస లోపం ఉంది. చూడండి, ఆయన వాక్యం చెప్తుంది కదా, నా మాటలు కాదు, మీరు చదువుకోండి. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం